ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహి దేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 5వ రోజు పారాయణము 5వ అధ్యాయము. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజు సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పను. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయవారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టాలు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ తగ్గిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షము నాకు పాత్రులగుదురు. అందులో అనుమాత్రమైన సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణులు వ్రతం చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటారు కదా. ఆ వ్రత విధానం ఎట్టిది, ఎట్లా ఆచరించవలనో ఈ విధంగా తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపం ఉంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మములు వేసి అన్ని రకాల పుష్పాలు ఫలములు తీసుకొని వచ్చి లక్ష్మీనారాయణుల మంటపం మధ్యపు నుంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగర్మొదలగు ద్రవ్యాలను పూజించవలను. రాగశంబులో నీళ్లు పోసి మామిడి చివుళ్ళు అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును నాకు దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మండపు మధ్యలో సాలగ్రామం ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగారు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము చెల్లించవలను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలను. అతడి తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువుని మొదలో ధ్యానించవలను. మాఘస్నానం చేయవారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలను. ఒక సద్బ్రాహ్మణకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పళ్ళు మొదలైనవి ఏకపాత్ర ఎందు ఉంచి కానీ కొత్త గుడ్డతో మూట కట్టి కానీ దానం ఇయ్యవలను. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణ ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకోనవలను. కానీ ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి పాపములైనా నశించిపోవును. ఇందులో ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను, సావధానురాలివై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకే ఉత్తర దిశకు బయలుదేరిన వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసం ప్రవేశించు వలన కృష్ణానదిలో స్నానం చేయవలనని అనుకొని ఆ ప్రాంతంకు వచ్చి విడిది చేసి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరంనున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడే శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించెను. ఈ విధంగా ప్రతిదినం ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించున్న సమయంలో ఆడకుక్క వచ్చి భగవంతుణ్ణి చేయుచున్న పూజా విధానం అంతా రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించగా ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తరం వైపు మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుంచి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారంగా పడమటి దిశలోని కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండోసారి కూడా మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడోసారి కూడా వారి దండంతో బెదరగొట్టగా
మళ్ళా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసం అయినందున అది వెంటనే తన కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడ ఉన్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు గౌతమ మహర్షిని కూడా అమితాశ్చర్యము పొందిరి. ఓయి, నీవెవరు? నీవిట్లా మారటకు కారణం ఏమని గౌతముడు ప్రశ్నించను. మునిచంద్రమా, నేను కళింగరాజును, మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యల యందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలు చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసార్లకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలను కట్టించాను. పశువులు తాగుటకు నీటి గుంట్లను తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రమును, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువుతున్న పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదీకరిస్తాను వినుడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయుటన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలను గాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాలు గడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ మునియు నా సత్కారముకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలితము కానీ, తీర్థస్నానాలు చేయగానే వచ్చిన ఫలం కానీ, లేదా దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలం కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయాన్నే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమునే స్నానం చేసినను మానవుడు ఎంటువంటి పాపములైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్ఠతో నది స్నానమాచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతన్ని అవమానించి ఇట్లా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయంలో నాకు తెలియను. అన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములను అంగీకరించను. ఏవో అతిశయోక్తులో తప్ప మరొకటి కాదు గాన నేను ఈ మాఘమాసం చేయట కానీ, దాన పుణ్యాలు చేయట కానీ, పూజా సంస్కారాలు చేయట కానీ చేయను. చలిదినములలో చన్నీళ్ళు స్నానం చేయటం ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలనని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పినే, అది నా ధర్మం అనే యజ్ఞమునకు కావాల్సిన ధనము తీసుకొనకుండానే వెళ్ళిపోయినాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బతిమాలడగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడుతుంది. ఇప్పుడు మీరు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణం చేస్తున్నగాన నా పూర్వజన్మ శృతి నాకు కలిగినది. దైవ యోగము ఎవరు తప్పించలేరు కదా. ఇట్లా కుక్క జన్మలో ఉండగా మరలో నాకు పూర్వజన్మ శృతి ఎట్లా సంక్రమించినదో వివరింపవేయడదనని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమును గౌతమ ముని ఆశ్చర్యపడి, మాఘమాసం నీవు చులకనగా చూచటం వలన ఇంతటి విపత్తు వాటిల్లను అనుభవం చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతని పలికిన విషయములని యథార్థములే. నీవు కుక్కవై ఇట్లు పవిత్రుడు అయితువో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడివా ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేరి తీరమునందు ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానం చేయొచ్చు, జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవదమని వచ్చి ఉంటిమి. మేమందరం ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చటి నైవేద్యం చూసి తినవలనండి ఆశతో పూజా సమయంపునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురదమైలమై
తగిలి ఉన్నది. చూచుకుట చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేసిన సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దాన్ని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉందన్న నా శిష్యులు నిన్ను తపోదనముతో నిన్ను కొట్టబోవచ్చే పారిపోయి నైవేద్యం తినవలన ఆశతో తిరిగి యథాస్థానంకి వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నేను కొట్టబోవచ్చే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లా 3 పర్యాయాలు తిరుగుడుచే భగవంతుడు నీ రూపం మార్చి నిజరూపం ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందనమాట. ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనమని చెప్పగా రాజు వినిచుండగానే అంతలో ఆ రావి చెట్టుకున్న ఒక త్వర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బకబకమని అరిచి అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటిలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపం వదిలి మునివనితగా మారిపోయాను. ఆమె నవ్వయవ్వనవతి, అతి సుందర అంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి వచ్చినది. అంతగా గౌతమ ముని, అమ్మాయి నీవు ఎవరి దానవు, నీ నామధేయం ఏంటి, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేయటకై ఇట్లు చెప్పతొడంగెను. 5వ రోజు పారాయణము సమాప్తము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.